ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి చకచక అడుగులు పడుతున్నాయి. మొత్తం 765.28 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఫోర్త్ సిటీని అభివృద్ధి చేయాలన్నది రేవంత్ సర్కార్ లక్ష్యం. మహేశ్వరం, ఆమన్గల్, కందుకూరు, ఇబ్రహీంపట్నం, యాచారం, మంచాల మండలాలు ఫ్యూచర్ సిటీ పరిధిలోకి రానున్నాయి. ఈ 7 మండలాల్లోని 56 గ్రామాలతో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ FCDA ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఆమన్గల్లో 2 గ్రామాలు, మహేశ్వరం నుంచి 2 గ్రామాలు, మంచాల నుంచి 3 గ్రామాలు, ఇబ్రహీంపట్నంలో 8 గ్రామాలు, కట్తాల్లోని 6 గ్రామాలు, యాచారం నుంచి 17 గ్రామాలు, కందుకూరు నుంచి 18 గ్రామాలు కేబినెట్ ఆమోదంతో ఇకపై ఫ్యూచర్ సిటీ పరిధిలోకి రానున్నాయి. త్వరలోనే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్ నియామకం. కమిషనర్ రేస్లో ఐఏఎస్లు కె శశాంక, డాక్టర్ ఎస్ హరీష్, బి గోపి. FCDA కమిషనర్ నియామకం తర్వాత వేగవంతం కానున్న నిర్మాణం. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ FCDA కమిషనర్గా ఒక యంగ్ అండ్ డైనమిక్ IAS అధికారిని ప్రభుత్వం నియమించనుంది. ఆ మేరకు IAS అధికారులు కె శశాంక, డాక్టర్ ఎస్ హరీష్, బి గోపిల పేర్లు పరిగణలో ఉన్నట్టు తెలుస్తోంది. వీళ్లలో ఒకరినే FCDA కమిషనర్గా సర్కారు నియమించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. వారం రోజుల్లో FCDA కమిషనర్ నియమించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారని అధికారులు చెబుతున్నారు. FCDA కోసం కొత్తగా 90 పోస్టులకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటిలో 34 రెగ్యులర్ పోస్టులు కాగా మిగిలిన 56 అవుట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేస్తారు. FCDA కమిషనర్ నియామకం పూర్తవ్వగానే ఫ్యూచర్ సిటీ నిర్మాణం మరింత వేగం పుంజుకొనుందని తెలుస్తోంది. ఇప్పటికే ఫ్యూచర్ సిటీలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ నిర్మాణం ప్రారంభమవ్వగా పనులు చకచకా సాగుతున్నాయి. ఇక వచ్చే నెలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇదే సమయంలో ఫ్యూచర్ సిటీకి అన్ని ప్రాంతాల నుంచి అనుసంధానం చేసేందుకు గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్ల నిర్మాణానికి సైతం ప్రణాళికలు సిద్ధమయ్యాయి. మరోవైపు ఫ్యూచర్ సిటీలో పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థల ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియను సైతం తెలంగాణ ప్రభుత్వం వేగవంతం చేసింది. వచ్చే 4 ఏళ్లలో ఫ్యూచర్ సిటీకి ఓ రూపం తీసుకువచ్చేలా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోంది రేవంత్ సర్కార్. ఈ క్రమంలో ఇక్కడ రియల్ ఎస్టేట్ క్రమంగా పుంజుకుంటోందని రియాలిటీ వర్గాలు చెబుతున్నాయి.